జగనన్న పండుగ నీకు పస్తుల మాక అంటూ అంగన్వాడీలు చేపట్టిన సమ్మె క్రిస్మస్ పండుగ రోజు 14వ రోజు కూడా కొనసాగించారు. సమ్మె దీక్ష శిబిరం వద్ద అంగన్వాడీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రావతి దీక్ష శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పండుగ రోజును కూడా అంగన్వాడీలను రోడ్డుపాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీల న్యాయమైన కోరికలను తీర్చడంలో జగన్ ప్రభుత్వానికి యేసుక్రీస్తు మంచి బుద్ధులు కలుగు చేయాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు నగేష్ చక్రవర్తి, యూటీఎఫ్ రాష్ట్ర మాజీ నాయకులు ప్రభాకర్ వర్మ, న్యాయవాదులు భాస్కరాచార్యులు, జ్యోతి, దుర్గమ్మ, సిఐటియు నాయకులు సందర్శించి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు రమణమ్మ, జ్యోతి, రమ, విజయ్ తదితరులు పాల్గొన్నారు. డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈరోజు క్రిస్మస్ వేడుకలందరూ కూడా ఇంటి దగ్గర కుటుంబ సభ్యులతో పిల్లలతో ఆనందంగా జరుపుకునే ఈ క్రిస్మస్ వేడుకను ఈరోజు రోడ్డు మీద కుటుంబాలు పిల్లలు లేకుండా ఇలాగా విచారంగా జరుపుకోవాల్సిన పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. కన్నా అదనంగా ఇస్తారన్న హామీని నెరవేర్చడం కోసం యేసుక్రీస్తు గారు జగన్మోహన్ రెడ్డి గారు మనసులోకి దూరి మా యొక్క ఈ వేతనం పెంచే డిమాండ్ని పరిష్కరించేలాగా ఆయనకు మంచి బుద్ధిని కలిగించి మా యొక్క డిమాండ్ పెంచడానికి ఆలోచన కలిగించాలని చెప్పేసి యేసుక్రీస్తు గారి ద్వారా మన జగన్మోహన్ రెడ్డి గారికి మేము తెలియజేసుకుంటూ కోరి ప్రార్థిస్తూ ఉన్నాం.